అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా ప్రతి బిడ్డని ప్రభు హాస్పిటల్స్‌లో ఉన్న బిడ్డలు నా తండ్రి. యేసయ్య బెడ్ రిడెన్ అయిన వాళ్ళు నా తండ్రి. ఇంట్లోనే ఉండిపోయి ఆ మంచంలోనే ఉండిపోయి నాయన మందుల మీదనే ఆధారపడుతూ అయా మరి నెమ్మది లేకుండా తండ్రి ఆ యొక్క మెడిసిన్స్ వేసుకొని విసిగిపోయిన తండ్రి ప్రభు జీవితం మీద ఆశ కోల్పోయి నిరాశతో బతుకుతున్న ప్రతి బిడ్డ కోసమే నేను ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోనైనా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనైనా ఆయా జీవితాలను ప్రభువా మార్చండి నాయన. స్వస్థపరచండి నా తండ్రి. అనారోగ్యత నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆ యొక్క ప్రతి విధమైన అనారోగ్యత నుంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. కృపగల దేవా నీకు స్తోత్రము నాయన. బీపీలు, షుగర్లు అన్నీ కూడా యేసు నామంలో నార్మల్ అయిపోవును గాక. నీ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం యేసు నామంలో కలుగును గాక. సహాయం చేయండి నాయన. థైరాయిడ్ ఇష్యూస్, అయా హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడి, అనీమియా అన్నీ కూడా నా తండ్రి ప్రభ తీసివేయండి నా తండ్రి. అయా నార్మల్‌గా యేసు నామంలో నార్మల్ అయిపోవును గాక. రక్తహీనతతో బాధపడుచుండగా కృప చూపించు నా తండ్రి. యేసయ్యా కృప చూపించు నాయన ప్రభా. అయా రక్తాన్ని ప్రభా ఒంట్లోనే ఉత్పత్తి అయ్యేలా కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఏ కారణం చేత రక్తహీనత అవుతుందో అవన్నీ కూడా సరిచేయండి నాయన. బాగు చేయండి నా తండ్రి. శరీరంలో ఏది కూడా నా తండ్రి ప్రభా అబ్నార్మల్‌గా పని చేయడానికి వీల్లేదు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క అవయవాలు నాయన, ప్రతి ఒక్క హార్మోన్ తండ్రి యేసు నామంలో నార్మల్ ఫంక్షన్ అవును గాక. నజరేయుడైన యేసు నామంలో నార్మల్ ఫంక్షన్ అవును గాక. సహాయం చేయి నాయన. నీ బిడ్డల పక్షమున ఉండు